కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అసలు జనగణన మరియు కులగణన అంటే ఏమిటో తెలుసుకుందాం. జనగణనలో జనాభా మొత్తం, లింగ నిష్పత్తి, విద్యార్హతలు, మతాలు, వయస్సు వంటి వివరాలు సేకరిస్తారు. కులగణన అంటే పై అన్ని వివరాలు సేకరించడంతో పాటు దేశంలోని ప్రతి వ్యక్తి ఏ కులానికి చెందినవాడు అనేది రికార్డ్ చేస్తారు. ఉదాహరణకు ఓ వ్యక్తి నేను కమ్మ, కాపు, గౌడ్, రెడ్డి అని తన కులం సమాచారం చెప్తాడు. దీనిని ప్రభుత్వం గణాంకంగా తీసుకుంటుంది. కానీ కులాల వారీగా గణన మాత్రం 1931 తర్వాత ఇప్పటి వరకు అధికారికంగా జరగలేదు. కులగణన ఎలా చేస్తారో చూద్దాం. సాధారణ జనగణనలో అడిగే ప్రశ్నలతో పాటు ఒక కులం, జాతి అనే ప్రత్యేక కాలం ఉంటుంది. సర్వేయర్లు ఇంటింటికి వెళ్లి ప్రజలను వారి కులం చెప్పమని అడుగుతారు. ఇది స్వయంగా వారు చెప్పిన సమాచారం ఆధారంగా మాత్రమే తీసుకుంటారు. డాక్యుమెంట్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ టాబ్లెట్ల ద్వారా డేటా తీసుకుంటున్నారు. కుల వివరాలని కూడా అదే విధంగా డేటాబేస్ లో నమోదు చేస్తారు. ఎవరికైనా అభ్యంతరం అయితే, అంటే వారి కుల వివరాలు చెప్పడానికి అభ్యంతరం అయితే, నాకు తెలియదు, నిర్దిష్టంగా చెప్పలేనని గుర్తించేందుకు కూడా ఆప్షన్ ఉంటుంది. కుల జనగణన వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటంటే అసలైన జనాభా డేటా లభిస్తుంది. దేశంలో ప్రతి కులం ఎంతమంది ఉన్నారు, అసలు దళితులు, ఓబీసీలు, జనజాతులు ఎంతమంది అన్నది స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని కులాలు తమ జనాభా కన్నా తక్కువ రిజర్వేషన్ పొందుతున్నాయా లేదా ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయా అన్నది ప్రభుత్వానికి స్పష్టంగా అర్థమవుతుంది. సామాజిక అభివృద్ధి పథకాలు ఖచ్చితంగా ప్లాన్ చేయవచ్చు. ఏ కులానికి ఎక్కువగా విద్యాపరంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, ఎవరు ఎక్కువగా నిరుద్యోగంలో ఉన్నారు అనేది తెలుసుకొని అదే విధంగా టార్గెట్ స్కీములు కూడా రూపొందించవచ్చు. రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుల మీద స్పష్టత వస్తుంది. కుల గణన ఆధారంగా ఎక్కడ ఎలాంటి అభ్యర్థులు నిలబెట్టాలో నిర్ణయించుకోగలరు. అయితే ఈ కుల జనగణనలో సంబంధించి ముఖ్యంగా కుల గణనను కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇది మళ్ళీ కులాల మధ్య చిచ్చు పెడుతుంది, సమాజాన్ని మళ్ళీ విభజిస్తుందని. అదే విధంగా రిజర్వేషన్ డిమాండ్లు పెరిగిపోతాయి, కులపరమైన రాజకీయాలు మళ్ళీ ఉధృతం అవుతాయి అనేటటువంటి అపోహలు ఉన్నాయి. ఏదేమైనా కుల జనగణనతో పాటు దేశవ్యాప్తంగా రిజర్వేషన్లో ప్రధానంగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్లో కుల జనగణన జరిగేటటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి జనగణన కూడా ప్రతి సంవత్సరాలకు ఒకసారి జరిపేవాళ్ళు. అంటే దాదాపు 2011లో చివరిసారిగా జనగణన జరిగింది. ఇప్పటి వరకు మళ్ళీ జనగణన అనేది జరగలేదు. అంటే దాదాపు 14 సంవత్సరాలుగా ఈ జనగణన అనేది జరగటం లేదు. అయితే ఇటీవల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జనగణనతో పాటు కులగణన చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వంలో కూడా చలనం వచ్చి జనగణనతో పాటు కులగణన చేస్తుందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. బట్ ఏదేమైనా ఈ కుల జనగణన సర్వే ఆధారంగా దేశ భవిష్యత్తుకు సంబంధించి కూడా ఒక రూట్ మ్యాప్ ను రూపొందించడానికి అవకాశం ఉంటుంది.